ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించిన సీఎం రేవంత్ రెడ్డికి ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకి స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ధన్యవాదాలు తెలిపింది. గత ప్రభుత్వ హయాంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వానికి తెలిపే అవకాశం కూడా కల్పించలేదని తెలిపారు. ఉపాధ్యాయులను నిత్యం పోలీసులు వెంటాడేవారని గుర్తు చేశారు. ప్రజాప్రభుత్వంలో తమ సమస్యలను పరిష్కారం చేస్తున్నారని అన్నారు. అలాగే నగదు రహిత వైద్య పథకానికి సంబంధించిన అన్ని చర్యలను తక్షణమే తీసుకోవాలని కోరారు. జీవో నంబర్ 25ను సవరించాలని, ప్రతి పాఠశాలలో కనీసం 2 ఉపాధ్యాయులు ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 10 సంవత్సరాల కాలానికి ఈ సంవత్సరంలో జరిగినటువంటి విద్య పట్ల జరిగినటువంటి అభివృద్ధి గురించి, ఉపాధ్యాయ లోకానికి జరిగినటువంటి ప్రయోజనాల గురించి మాట్లాడతారు. దానితో పాటుగా మేము ఇంకా పెండింగ్ లో ఉన్నటువంటి ఇవ్వాలంటున్నాము. 317 సమస్యని పరిష్కరించాలని అంటున్నాము. ఇంకా పెన్షనర్లకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వాలనుకుంటున్నాం. ప్రధానంగా ఉండే ఆర్థిక పరమైన అంశాలేనండి. ప్రతిమా చాలా అంశాలు పరిష్కరించుకుంటూనే ఉన్నారు. చాలా సీరియస్ గా చేస్తున్నారు. మామూలు స్థాయిలో కాదండి. ఇప్పుడు వాళ్ళకి ఉద్యోగుల పట్ల శ్రద్ధ లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2 గంటలు కూర్చోబెట్టి మాట్లాడతారా?